ధన్యవాదాలు తెలియపరుస్తూ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రక్షాళన కార్యక్రమం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు కేరళలో అయితే మంచి వ్యవస్థ ఉంది, పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ. అటువంటి వ్యవస్థకు ప్రతిరూపంగా మన రాష్ట్రంలో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన గ్రామ సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సచివాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది అక్కడ పని లేక వారు అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థ. గ్రామ పంచాయతీల్ని సచివాలయ వ్యవస్థను రెండు అనుసంధానం చేసి అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారిని మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, పంచాయతీరాజ్ కానీ, R&B కానీ ఇతర డిపార్ట్మెంట్స్కి కేటాయించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రతి గ్రామంలో మనకి పల్లె పండుగ అనేసి సుమారు 13,326 గ్రామాల్లో రోడ్లు జరుగుతున్న అధ్యక్ష. గత 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వేయలేదు. కానీ వాటికి పర్యవేక్షణ చేయడానికి కావాల్సినటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ లేరు అధ్యక్ష. అందువల్ల సచివాలయం ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ని ఈ డిపార్ట్మెంట్స్కి అటాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దీంతో పాటు శానిటరీ స్టాఫ్ కానీ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అధ్యక్ష, ఇవి ముఖ్యమైన డిమాండ్స్. ఇది ఒక డిమాండ్ మీద ఇంకా డిమాండ్స్ మీద కూడా నేను మాట్లాడతాను అధ్యక్ష. అదేవిధంగా లైటింగ్ వ్యవస్థ గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, అందుకే అధ్యక్ష ఎక్కువ రోజులు ఉండాలి బడ్జెట్ సమావేశాలని చెప్పాం. అన్ని డిమాండ్స్ కలిపే ఉంది, అదే కలిపే మాట్లాడతాను అధ్యక్ష. ముఖ్యమైన పాయింట్స్ అందుకే ఎక్కడ కూడా ఎక్కువ చెప్పట్లేదు అధ్యక్ష. గతంలో లైటింగ్ చేసేటప్పుడు సెంట్రలైజ్ చేసి LED లైట్స్ ద్వారా అది ఆపరేట్ చేయడానికి కావాల్సిన ఏజెన్సీస్ ఇస్తే గత 5 సంవత్సరాల్లో లైటింగ్ వ్యవస్థ పూర్తిగా రద్దయిపోయింది అధ్యక్ష. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మీకు గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త పన్ను అయితే వేశారు కానీ చెత్త నుంచి సంపత్తి తీసే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేపట్టినవి ఇప్పుడు అన్ని కూడా మూలపడి ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ కూడా రీవైటలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. MNRGCలో ఉన్నటువంటి VRPలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాతకుపోయి అక్కడ ఉన్నటువంటి పనులకి లేనటువంటి వ్యక్తుల్ని వాళ్ళ పేర్లు నమోదు చేసి ఆ డబ్బులు డ్రా చేసుకుని చాలా భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంది అధ్యక్ష. అందువల్ల VRPల్ని కనీసం మండల స్థాయిలో అయినా సరే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం చేయడానికి కావాల్సినటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం, ఏవైతే డిపార్ట్మెంట్లో అధికారులు ఉన్నారు, ఇంజనీరింగ్ స్టాఫ్ చాలా సంవత్సరాలుగా వాళ్ళకి ప్రమోషన్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. చాలా కోర్టు కేసుల వల్ల వీటి వల్ల డైరెక్ట్ రిక్రూటీస్ తర్వాత ప్రమోషన్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళ మధ్య క్లాష్ ఉండటం వల్ల ప్రమోషన్స్ జరగట్లేదు. దయచేసి దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి వీళ్ళకి అడ్వాన్స్ ప్రమోషన్స్ కానీ, సూపర్ న్యూమరీగా కానీ, లేదంటే నేషనల్ సీనియారిటీ ఇచ్చైనా సరే ఈ వ్యవస్థను సరి చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే SC అవ్వాల్సిన వాళ్ళు DE కానీ E కానీ రిటైర్ అయిపోతున్నారు అధ్యక్ష. దీంతో పాటు మొన్న జనవాణి కార్యక్రమంలో మేము వెళ్ళినప్పుడు పంచాయతీరాజ్ సంబంధించి ఇతర డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి చాలా మంది రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ACB కేసుల్లో ఉండి వాళ్ళకి ఆ కేసులు ఇప్పుడు కూడా పరిష్కారం కాకుండా, పెన్షన్లు కొంతమంది రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది చనిపోయారు కూడా అధ్యక్ష. ఇటువంటి కనీసం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కానీ, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ కానీ ఇచ్చి ఈ కేసులు త్వరితగతిన పరిష్కరించే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలనేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. దీంతో పాటు ఎడ్యుకేషన్ సంబంధించినంత వరకు మానవ వనరులకి అత్యధిక నిధులు కేటాయించారు అధ్యక్ష. దీనికి సంబంధించి గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను కూడా పూర్తి సర్వనాశనం చేసింది అధ్యక్ష. ఒకసారి స్టేట్ సిలబస్ కాదు ఇంగ్లీష్ మీడియం అన్నారు, ఒకసారి ICSE CBSE అన్నారు, ఆఖరికి మొన్నేమో IB సిలబస్ అన్నారు. వీటికి పాఠాలు చెప్పగలిగేటువంటి నైపుణ్యత ఆ ఉపాధ్యాయులకు లేకపోయినా ఇటువంటి సిస్టమ్ పెట్టి దీని మీద లోకేష్ గారు వచ్చాక వారికి టెస్ట్ పెడితే వాళ్ళకి అందులో 10% కూడా అందులో క్వాలిఫై కాలేదు. వాళ్ళందరూ కూడా స్టేట్ సిలబస్కి మార్చడం జరిగింది అధ్యక్ష. ఈ విద్యా వ్యవస్థను కూడా సమూలంగా ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం చేసి వచ్చే 5 సంవత్సరాలు పటిష్టమైనటువంటి విద్యా వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉంది. దీని